ప్రభువులో మనం పాలు పొందమునుపు దేవుని వాక్యంలోంచి 1వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం తీసుకున్నాం. 1వ సమూయేలు 8వ అధ్యాయం. ఆరో వచనం నుండి మార్చి చదువుకుందాం. 1వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం నుండి మార్చి చదువుకుందాం. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను కనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచూ వచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీ ఎడలను జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించుము. సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నిటినీ వినిపించి మరియు అతడు వారిని తన సైన్యంలో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించును. తన భూములను దున్నుటకును వాటి పంటను కోయుటకును తన యుద్ధాయుధములను తన రథముల సామాన్లను చేయుటకును వారిని ఏర్పరచుకును. మీ పొలములలోనూ మీ ద్రాక్ష తోటల్లోనూ ఒలివ తోటల్లోనూ శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులకు ఇచ్చును. మీ దాసులను మీ పనికత్తెలను మీ పశువుల్లోనూ గార్ధబములోనూ శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన పని కొరకు ఉంచుకొనును. ఆ దినమున మీరు కోరుకొనిన రాజును బట్టి మీరు మొరపెట్టినను యెహోవా మీ మొర వినకపోవును అనెను. జనములు చేయి రీతిని మేమును చేయునట్లు మాకు రాజు కావలెను. మా రాజు మాకు న్యాయము తీర్చును. మా ముందర పోవును. అతడే మా యుద్ధములను జరిగించుననిరి. గనుక యెహోవా నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించుమని సమూయేలునకు సెలవీగా సమూయేలు మీరందరూ మీ మీ గ్రామములకు పొండని ఇశ్రాయేలీయులకు సెలవిచ్చాను అని ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ ఉదయకాలం మా ప్రభు దినమందు మీరు మా కొరకై మరణించి సమాధి చేయబడి సజీవుడై తిరిగి లేచి మీరు తెచ్చిన అద్భుతమైన మహత్తైన విజయ భూమి మీద నిలిచి మేము కూడా కేవలం విశ్వాసం ద్వారా కృపచేత అటు శ్రేష్టమైన విజయవంత అనుభవంలోనికి మేము రాగలిగి ప్రభువా మీరు మమ్మల్ని తెచ్చి మేమును మిమ్మల్ని ఆరాధించువానిగా చేశారు.
అందుకై మీకు ఎంతో వందనములు స్తోత్రములు చెల్లిస్తూ మిమ్మల్ని ఘనపరుస్తూ ఉంటున్నాం. ప్రియమైన మా తండ్రి, ఆరాధించి అలాగ బిగ్గరగా మౌనంగా మీ సన్నిధిని హృదయములు కుమ్మరించిన వారందరికై స్తోత్రాలు. ప్రభువునందరి భయభక్తులు కలిగి మీరు చూచుచుండగా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఎలాగా ప్రభువును ఆరాధించి ఘనపరిచారో మీరు ఎరుగుడు దేవుడో ఆరాధనలు మీరు అంగీకరించు. మా మధ్యలో మీరు ఇచ్చిన బలను బట్టి మీకు స్తోత్రాలు. అందు యోగ్యంగా మేము పాలు పొందుటకై మమ్మల్ని మీరు సిద్ధపరచమని మాకు ఇచ్చిన మీ పరిశుద్ధమైన వాక్యం యొక్క వెలుగులో మమ్మల్ని మేము తేలి చూసుకోవడానికి పరిశుద్ధాత్మని యొక్క సహాయం మెండుగా దయచేయం. మీ వాక్యమును ఇచ్చుటకై మీ అభిషేకముని మేము కోరుచున్నాం. మీకు వేరుగా ఏమీ చేయలేమని ఒప్పుకొనుచున్నాం. ఈ పరిచయం మేము చాలిన వారము కామని మేము ఒప్పుకొనుచున్నాం. మాకు చాలిన వాడు నీవే. సహాయం చేయం తండ్రి. మా ప్రార్థన మీరు ఆలకించండి. వచ్చిన ఏ ఒక్కరూ ఖాళీగా పోకుండానట్లు, ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా మేలు పొందినట్లు, ప్రతి ఒక్కరూ మీకు ఇంకెంతో సమీపంగా ఆకర్షించబడి మా ప్రభు మార్గాల్లో కొనసాగునట్లు మమ్మల్ని సిద్ధపరచు. యేసు వారి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ముందుగా ఒక చిన్న మాట. మనకి ఇవ్వబడినటువంటి ఆరాధన సమయం అది కేవలం ప్రభువును ఆరాధించడానికి. ఆరాధన స్తుతి కృతజ్ఞత అంటే అది ప్రభువుకు ఇచ్చుట, ప్రభువుకు ఇవ్వటం. అయితే ప్రార్థన మనవి అంటే ప్రభువును పొందడానికి ప్రభువును అడగటం. కాబట్టి ఆరాధనకు ప్రార్థనకు మధ్య వ్యత్యాసాన్ని మీరందరూ స్పష్టంగా గమనించాలి. కనుక ఆరాధనలో ప్రార్థనని కానీ అడుగుతున్నాను వేడుకొనుచున్నానని కానీ అది అంత సమంజసం కాదు. కాదనము కొన్నిసార్లు దొర్లుతూ ఉంటాయి. అది తప్పులు పట్టడం అనేది కాదు, కానీ అది కూడా దొరలకుండా మనం జాగ్రత్తగా సిద్ధపడుతూ ప్రభువును ఆరాధించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. 1వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయానికి మనం వద్దాం. 8వ అధ్యాయము మనం చదివినటువంటి ఈ 6వ వచనం నుంచి 22వ వచనం వరకు మనము పదే పదే ఒక మాట చూస్తాం. ఏలుట 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 అనేటువంటి మాట. అయితే ఏలువాని విషయానికి వచ్చేటప్పటికి తనకు ఒక సంబోధన ఉంది ఇక్కడ, రాజు రాజు అనేటటువంటిది అని. కాబట్టి ఇప్పుడు మొదటి తలంపుగా ఈ భాగములో 7వ వచనము నేను జ్ఞాపకం చేయగోరుతూ ఉన్నాను. అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు, కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు అనే మాటను దయచేసి గమనించండి. వారు తమ్మును ఏలకుండా నన్నే వారు ఏం చేశారంటండి, విసర్జించి ఉన్నారు అనే ఈ మాట. ఈ మాటను బట్టి మనం చూస్తే మనకు ఒకటి అర్థమవుతుంది. ఏమిటి అనంటే, ఇది ఒక నెరవేరవలసిన ఒక ప్రవచనం అని. ఇది ఒక ప్రవచనముగా మనం చూస్తాం. ఎందుకు అనంటే, బైబిల్లో మనకు తెలుసు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన రాజు అన్నటువంటి సంగతిని మనం బాగా ఎరుగుదాం. దానికంటే ముందుగా మనం ఇశ్రాయేలు దగ్గర నుంచే మనం వెళితే కీర్తన గ్రంథం 89వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాటను మనం చూస్తాం. కీర్తన గ్రంథం 89వ అధ్యాయము 18వ వచనం చదవండి ఎవరన్నా ఒకరు. మా కేడము యెహోవా వశము, మా రాజు
ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వాడు. అది మనం కొంచెం చక్కగా అర్థం చేసుకోవడం అవసరం. మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వాడు. వారు అన్నారు, మా రాజు ఎవరంటే ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వాడు అని. అంటే ఆ రాజు దేవుని వాడు అనేది మనకు బాగానే ఉంది తెలుగులో. కాకపోతే ఇంగ్లీష్ బైబిల్లో వాడిన ఒక పదాన్ని బట్టి మనం చూస్తే కేడమును గూర్చి కానీ ఈ రాజును గూర్చి కానీ వాడాడు. బిలాంగెత్ టు ది లార్డ్ అంటే ఆ రాజు ఆ కేడము మా ప్రభువైన దేవునికి చెందినవాడు కనుక ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటగా ఇక్కడ మనం చూస్తాం. అందుకే ఒక పదం వాడుతున్నాను ఇప్పుడు. మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వాడు. ఇప్పుడు ఆ దేవుడు ఏమన్నాడో మనం చూద్దాం. 2వ కీర్తనల గ్రంథంలో మనం గమనించినప్పుడు అక్కడ 6-7 వచనముల్లో ఈ మాటను మనం చూస్తాం. 2వ కీర్తన 6వ వచనం, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోన్ మీద ఇదిగో నా రాజును. చాలు, ఇప్పుడు ఆయన అన్నాడు కదా, వాళ్ళు అన్నారు మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వాడు. అప్పుడు ఆ దేవుడు అంటున్నాడు ఇప్పుడు నా రాజును నేను సియోను పర్వతం మీద నియమించి ఉన్నాను అని. ఇప్పుడు ఆ రాజు ఎవరు అనేది క్రింద వచనాన్ని మనం వస్తే 2వ అధ్యాయం 7వ వచనంలో నెమ్మదిగా గట్టిగా చదవాలి. నీవు నా కుమారుడు చాలు. కాబట్టి ఇప్పుడు ఆ రాజు ఎవరు? 6వ వచనంలో ఉండే ఆ రాజు ఎవరు అంటే 7వ వచనంలో నా కుమారుడు. కాబట్టి పైనేమో నా రాజు అన్నాడు. ఇప్పుడు ఆ రాజు ఎవరు అనేది మనకు అర్థం కావడానికి 7వ వచనంలో నా కుమారుడు అన్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు ఇక్కడ రావడం మనం గమనిస్తాం. సరే, ఇప్పుడు మనం క్రొత్త నిబంధనకు వెళితే మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనంలో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి వారు హేరోదును ఒక మాట అడుగుతున్నారు. యూదుల రాజుగా పుట్టినవాడు. కాబట్టి యూదుల రాజు, ది కింగ్ ఆఫ్ జ్యూస్ అనేది ఇక్కడ మనము చూస్తాం. యూదుల రాజుగా పుట్టినటువంటి వాడు ఎక్కడ అనే విషయాన్ని మనం ఇక్కడ తేటగానే మనకు అర్థమవుతూ ఉంది అని. ఇప్పుడు మనకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ రాజు అనేది మనం చూసాం. అది ఇంకొక వాక్యాన్ని మనం వెళ్తే ఆ రాజును గురించి వారు ఏం చేశారు అనేది మనం చూడాలి. యోహాను సువార్త 19వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 15వ వచనం. అందుకు వారు ఇతరుని సంహరించుము అని కేకలు వేసిరి. చదవండి. మీ రాజును సిలువ వేయుదునా? ప్రధాన యాజకులను మా కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడని ఆయన. కాబట్టి ఇప్పుడు గమనించండి దయచేసి. 1వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనంలో పరిశుద్ధ దేవుడు ఇశ్రాయేలు రాజు, యూదుల రాజు. అక్కడ మనం చూస్తే ఆయన సౌలు కాదండి. అది అక్కడి నుంచి నేను మీకు గమనానికి తీసుకుని వచ్చిన వచనాలంటే బట్టి మనకు అర్థమవుతుంది. ఆయన మత్తయి 2:2 యూదుల రాజు అని అన్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 15వ వచనం కింద వచనం చూస్తే మీ రాజును ఆయన బహు స్పష్టంగా పిలాతు అనడం మనం చూస్తాం. కాబట్టి రాజును ఏం చేశారు ఇక్కడ? సిలువ అంటే దే హ్యావ్ రిజెక్టెడ్ దిస్ కింగ్. కాబట్టి జీసస్ వాజ్ ఏ రిజెక్టెడ్ కింగ్.
అక్కడ 1 సమూయేలు 8వ అధ్యాయం 7వ వచనంలో సమూయేలుతో ప్రభు అన్నాడు, తమ్ముని ఏలకుండా వారు నన్ను ఏం చేశారట, దే హ్యావ్ రిజెక్టెడ్ మీ అన్నది. అయితే ఇక్కడే కాదు, అందుకే నేను చెప్పింది, ఇది ఒక ప్రవచనంగా కూడా మనం తీసుకుంటే ఇది ఎలాగా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చినప్పుడు ఈ యూదుల రాజును ఇశ్రాయేలు యూదా జనాంగం తృణీకరించారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనాన్ని మనం వస్తే అక్కడ ఏం మాట రాయబడింది, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను ఏం చేయలేదంటండి, అంగీకరించలేదు. కాబట్టి ఆయన వారి దగ్గరికే వచ్చాడు, ఆయన వారిలోనే జన్మించాడు, ఆయన వారి కొరకే వచ్చాడు అన్నది కూడా పేతురు అపొస్తలుడు తర్వాత కూడా చెప్పాడు, అపొస్తలుల గారు 3:26లో. అయితే ఇప్పుడు వారు ఆయనను తృణీకరించారు. కనుకనే యేసుక్రీస్తు ప్రభు ఆయన తృణీకరించబడినటువంటి రాజు అన్నది ఇక్కడ మనకు తేటగానే అర్థమవుతూ ఉంది. ఇప్పుడు ఈ తృణీకరించబడినటువంటి ఈ రాజు 1 సమూయేలు 8:7లో దేవుడు తగిన కాలంలో ఆ దేవుడే మనుషులుగా జన్మించిన యూదుల రాజుగా జన్మించిన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అని మనం స్పష్టంగా అర్థం చేసుకుంటున్నాం ఇక్కడ. అయితే ఈ రాజు వారిని ఏం చేస్తూ వచ్చాడనే విషయం ఒక మాట నేను జ్ఞాపకం చేయాలి. 95వ కీర్తనలో మనం గమనించినప్పుడు 7వ వచనంలో ఈ మాటను మనం చూస్తాం. రండి, 95వ కీర్తన 7వ వచనం, సాగిలపడదము మనలను సృజించిన యెహోవా. సాలంతే. ఇక్కడ ఎందుకు వచ్చానంటే ఆ వచనానికి ఆయన మనలను సృజించిన వాడు అని జ్ఞాపం చేయడానికి వచ్చాను. ఇప్పుడు మనం చదివింది 7వ వచనం కదా, పైకి వచ్చి 6వ వచనం చదువుదాం. ఆయన మన దేవుడు. ఇక్కడ ఏమర్థమవుతుంది, మనల్ని సృజించిన వాడు యెహోవా. 6వ వచనానికి వస్తే ఆయన మనల్ని పాలించువాడు అని అనడంలో నాట్ ఓన్లీ ఈజ్ క్రియేటర్, నాట్ ఓన్లీ హీఈస్ అవర్ గాడ్, హీఈస్ ఆల్సో అవర్ కింగ్. ఆయన మనల్ని పాలించేటటువంటి ఎవరట, ఆయన రాజు. కాబట్టి ఈ దేవుడు ఇశ్రాయేలును సృష్టించిన వాడు మాత్రమే కాదు, వారిని మరి పాలించినటువంటి దేవుడు. 2-3 పదాలు వాడతాను. కొన్నిసార్లు అంటుంటారు పాలన, ఆలన, లాలన. అంటే పాలన, ఆలన, లాలన అంటే అర్థమవుతుంది కదండి మీకు. ఒక తల్లి తన బిడ్డను, తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎలాగైతే పాలిస్తారో, ఆలిస్తారో, లాలిస్తారో అనేది, అంటే వారిని కూర్చున్నటువంటి వారి బాగుబోగులు కూర్చి వారి సమస్త విషయాలు కూర్చున్నటువంటి సంగతులను పట్టించుకునేవారు. ఇది ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. వాళ్ళంటారు 1వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయంలో, మా రాజు మాకు ముందుగా పోతాడు, మా యుద్ధాలు జరిగిస్తాడు, మాకు న్యాయం తీరుస్తాడు. లేడా ఇప్పుడు వారికి ఆ రాజు? ఆయన ఉన్నాడు, ప్రభు అయిన దేవుడు. కాబట్టి వారిని పాలించేవాడు, ఆయన ఆలించేవాడు, వారిని లాలన చేసేవాడు వారు ఉన్నాడు మన ప్రభు అయిన దేవుడు. అయితే మనిషి ఏం చేశాడు అని అంటే, మాకు ఈయన వద్దు, మాకు ఎవరు కావాలి, మాకు ఇంకొకరు కావాలి అన్నట్లుగా. కాబట్టి ఇశ్రాయేలీలు రాజు కావాలని మనకు అనడంలో ఒకవైపు ఇలాంటి రాజును వారు విసర్జిస్తూ తృణీకరిస్తూ వారికి ఇష్టమైన మరొక రాజును వారు కావాలని వారు కోరుతూ ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది వారి జీవితాలలో.
ఇది నేను ఇక ఆదికాండానికి వెళ్ళి ఆదాము దగ్గరికి వెళ్ళబోవడం లేదు, కానీ ఆదాము అలాగే చేశాడు. సరే, అక్కడికంతా మనం వెళ్ళకుండానే ఇప్పుడు మనం ఇక్కడ వాడినటువంటి కొన్ని పదాలు నేను మీకు జ్ఞాపం చేస్తాను. ఓ రాజు ఎలాంటి వాడు. అప్పుడు సమూయేలు చేస్తే సమూయేలుతో దేవుడు చెప్పాడు, అయ్యా నువ్వు ఎందుకు వాళ్ళ మాట విని వాళ్ళకు ఒక రాజుని ఏర్పాటు చేయి, అయితే ఒకటి చెప్పు, ఆ రాజు ఎలాంటి వాడు అనే విషయాన్ని గురించి వాళ్ళకు చెప్పు అన్నాడు. అప్పుడు దేవుడు సమూయేలుకు చెప్పాడు, సమూయేలు వాళ్ళకు చెప్పాడు. ఒక పదం మనకు తెలుగు బైబిల్లో అంత స్పష్టంగా లేదు, కానీ రిపీటెడ్గా వాడలేదు, కానీ అయితే ఇంగ్లీష్ బైబిల్లో రిపీటెడ్గా 6 సార్లు ఆ పదం వాడాడు. నేను రండి, తెలుగులో 2 పదాలు నేను చూపిస్తాను మీకు. 1వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము, 1వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము, దయచేసి రండి. 14వ వచనం తీసుకొని, ఆ పదం దయచేసి గమనించండి. తీసుకొని అనేటి పదం ఇంకోసారి కూడా ఉండాలనుకుంటాను. తీసుకొని ఇక్కడ లేదు, సరే లేకపోయినా పట్టుకొను అనే మాట. అందుకే ఇంగ్లీష్లో 6 సార్లు ఈ పదం. ఆ రాజు ఎలాంటి వాడు అవుతాడు అని అంటే, ఆ రాజు తీసుకునే రాజు. చెప్పండి, ఏ రాజు ఆ రాజు? తీసుకుని. దట్ కింగ్ విచ్ దే వర్ డిజైరింగ్ టు హ్యావ్ is the king one who takes. తీసుకునే రాజే కానీ వాడు ఇచ్చేటటువంటి రాజు కాదు అనేది ఇక్కడ స్పష్టమవుతూ ఉంది అని. అయితే ఇప్పుడు నేను మళ్ళీ అవన్నీ చదవడం లేదు మీకు, ఖచ్చితంగా మీరు తర్వాత చదివి ఆ పదాల దగ్గర అండర్లైన్ చేసుకోండి. తీసుకొని కానీ పట్టుకొని కానీ అనేటి పదాలు 6 కానీ 7 కానీ ఉంటాయి. కనుక ఇప్పుడు ఈ రాజు ఎలాంటి వాడు అని అంటే, వాడు తీసుకునేటటువంటి రాజే కానీ ఇచ్చే రాజు కాదు. అయితే ఇందాక నేను అక్కడి నుంచి మనం వెళ్ళి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు రాజు అని చెప్పాను కదా. ఈయన ఎలాంటి రాజు అనే విషయాన్ని మనం చెప్పాలి. నేను పోయిన వారం చెప్పాను, ఇశ్రాయేలుకు రాజు కావాలన్న సంగతి ప్రభువైన దేవునికి తెలుసు. ద్వితోపదేశకాండంలో ప్రభువైన దేవుడు ముందే చెప్పి కూడా ఉన్నాడని వాక్యం కూడా మీకు జ్ఞాపం చేశాను. అయితే అంతవరకు వారు ఓపిక బట్టి వేచి ఉండక, వారు తమ ఇష్టమైనటువంటి రాజును ఒకరిని, వారి సొంత రాజును ఒకరిని ఏర్పాటు చేసుకోవడానికి వారు పూనుకున్నారు. కాబట్టి ఆ రాజు తీసుకునే రాజు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాంటి రాజు చెప్పండి? ఇచ్చే రాజు అని. ఇప్పుడు నేను కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో మీరు రెఫరెన్స్లు రాసుకోవడానికే మీకు టైం ఉంటుంది. 20వ అధ్యాయం 28వ వచనంలో, మనుష్య కుమారుడు పరిచారం చేయించకుండా రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము పెట్టుటకును వచ్చెను అనే మాట మనం చూస్తాం. కాబట్టి యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఇంకా మనం సూటిగా మరొక మాట ఉంది, మంచి కాపరి గొర్రెల కొరకు. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రాణం ఇచ్చుటకు వచ్చాడు. సరే, నేను ఇంకో పదం వాడిన సౌలును గూర్చి. వారు కోరుతున్నటువంటి రాజు సౌలు. నేను సౌలు గూర్చి కాకుండా, ఒకవేళ నన్ను అపార్థం చేసుకోవద్దు, సౌలు నేను సైతానికి ఏం పోల్చడం లేదు, కానీ అయితే ఆదాము ఏం చేశాడు అని అంటే, ఆయన సృష్టించిన దేవుడు, ఆయన పాలించే దేవుడు, ఆయన రాజు. కాబట్టి ఆదాము ఆ రాజును కాదన్నాడు. ఆ రోజు కాదని ఇంకొక రాజును తన కొరకు ఏర్పాటు చేస్తున్నారు. ఎవరు ఆ రాజు చెప్పండి? వాడే అపవాది. సరే, మీరు తర్వాత దీని గురించి పోల్చుకొని ఆలోచించుకోవాలండి. కనుక ఇప్పుడు ఆదాము చేసిన దాన్ని బట్టి ఇప్పుడు అపవాది సాతాను వాడొక రాజు అయ్యాడు. యేసుప్రభు వారు దానికి సమ్మతించే యోహాను సువార్త 12వ అధ్యాయం 30-31 వచనంలో ఈ మాట అంటాడు,
ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు, ఈ లోకాధికారి నౌ ది ప్రిన్స్ ఆఫ్ ది వరల్డ్, ఇంకొక మాట చెబితే ది కింగ్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ లోకాధికారి, ఈ లోకపు రాజు ఉన్నాడు. వీడిప్పుడు రాజ్యాన్ని తీసుకున్నాడు, అంతా తీసుకున్నాడు. ఇప్పుడు వాణ్ణి మనం మనసులో పెట్టుకుంటే, మన ప్రభు అయిన క్రీస్తును వానితో మనం పోల్చుకుంటే, ఇప్పుడు కొన్ని మాటలు మీకు గమనానికి తెస్తున్నాను. ఒకటి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వాడైన యూదుల రాజు. ఆయన ప్రాణం ఇచ్చేవాడు కానీ ప్రాణము తీసుకునేవాడు కాడు. నిశ్చయంగా అపవాది ఆదాము యొక్క ప్రాణమును ఏం చేశాడు? యోహాను సువార్త 10లోనే ప్రభు మాట అన్నాడు. ఏమని అన్నాడు చూడండి, దొంగతనమును హత్యయు నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు. అయితే మంచి కాపరి ప్రాణం పెట్టడానికి వచ్చాడు. కాబట్టి ఈ మధ్యాహ్నం ఇద్దరు రాజులు మనం చూస్తున్నాం. ఇన్ ది ప్లేస్ ఆఫ్ సాల్ వీఆర్ సీయింగ్ ది డెవిల్, సాటన్. అంతేకాదు, మనము మరొక రాజును ప్రభువైన యేసుక్రీస్తు వారినిగా మనం చూస్తూ ఉంటే, యేసు ప్రభు వారు ప్రాణం ఇచ్చే రాజు, సైతానుడు ప్రాణము తీసే రాజు. అది ఒకటి. అంతేకాదు, రెండవదిగా ఇంకో మాట మనం గమనించినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనము ఆ మాటను చూస్తాం. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చాను. కాబట్టి వై ఐ కేమ్, నేను గొర్రెలకు జీవం ఇవ్వడానికి వచ్చాను. మన ప్రభు అనేటువంటి మాట అదే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు, ఈ పరిశుద్ధులైన సృష్టికర్త అయిన రాజు, జీవమును ఇవ్వడానికి వచ్చాడు కానీ మరణమును ఇవ్వడానికి రాలేదు. అయితే అపవాది ఏమిచ్చాడండి? మరణాన్ని ఇచ్చాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మరణము యొక్క బలము కల అపవాది. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నాశనము లేని జీవమునుకున్న శక్తి కలిగినవాడు. కానీ హెబ్రీ 2:14 చెప్పాను కాబట్టి అదే హెబ్రీ పత్రికలో 7వ అధ్యాయంలో ఈ మాట ఉంది. యేసు ప్రభు ఆ రాజును గురించి మనం చూస్తే, నాశనము కాని జీవమునుకున్న శక్తి. 7వ అధ్యాయము 15-16 వచనాలు గమనించడం దయచేసి. నాశనము లేని మధ్యలో నాశనము లేని జీవమునుకున్న శక్తిని బట్టి నియమింపబడ్డాడు మెల్కీసెదెకు. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంతేకాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఆయన మరొక మాట ఇలాగంటాడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని రాజు, యూదుల రాజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విశ్రాంతినిచ్చే రాజు. అయితే వాడేం చేశాడట? విశ్రాంతి లేకుండా చేశాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో మనకు తెలుసు. ఏమని? 17వ వచనంలో, అంటే నేను కింద మాట పైన మాట చెప్పడం లేదు, 17లో మనం గమనించినట్లయితే, నీ నిమిత్తం నేల శపించబడింది కాబట్టి నీవు బ్రతుకు దినములన్నీ ప్రయాసంతోనే నువ్వు నేల పంట తింటావు. కాబట్టి అపవాది సైతానుడు అనేటువంటి వాడు శ్రమను ఇచ్చాడు, బాధను ఇచ్చాడు. అయితే ప్రభు అయిన క్రీస్తు ఆయన విశ్రాంతినిచ్చేటటువంటి రాజు. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో మరొక మాట జ్ఞాపం చేస్తే, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను అని ప్రభు చెప్పాడు. అక్కడ లోకమిచ్చే శాంతి అన్నాడు. లోకం అంటే ఏంటో కాదు, ఆ లోకాధికారి తాత్కాలికమైన సమాధానం శాంతిని ఇచ్చినట్టు కనపడతాడు. కానీ అది వాస్తవికమైనది ఏమాత్రం కాదు. అది ఎండ మావు వంటిది, ఎండ మావి. దూరంగా నుంచి చూస్తే నీళ్ళలో అక్కడున్నాయనిపిస్తుంది, కానీ దగ్గర పోతే నీళ్ళే. ఇది ఆ సాతానుడు అపవాది మరి చేసేది. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 14:27లో అలాగా ఆయన ఇచ్చేవాడు కాడు. ఆయన గొప్ప సమాధానమును,
ఆయన సమాధానం శాశ్వతమైనటువంటిది అని ప్రభువైన యేసుక్రీస్తు వారు రాజును గురించి మనం చూస్తాం. చివరిగా మరొక మాట నేను జ్ఞాపం చేయగోరుతున్నాను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు కలిసి ఉంటాయి తెలుగు బైబిల్లో. అక్కడ ఇంకో మాట ఇలాగుంది: మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పరలోకపు రాజు జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ దయచేయుచున్నందున. అక్కడ పేతురు ఆయన దైవశక్తి అనేది మాట యేసు ప్రభువుకు సంబంధించి. ఎందుకంటే యేసుకున్న అనేక పేర్లలో శక్తి, దైవశక్తి అనేది ఒక పేరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో క్రీస్తు దేవుని జ్ఞానమును దేవుని శక్తియునై ఉన్నాడు అని మనము చూస్తాం. కాబట్టి ఈ మాటలన్నిటి ద్వారా నేను మీకు జ్ఞాపకం చేశాను ఎవరు ప్రభువైన యేసుక్రీస్తు వారు అనే విషయం. అయితే ఇశ్రాయేలు అడుగుతున్నటువంటి ఆ రాజు ఎవరు అనంటే ఆ రాజు తీసుకునే రాజే కానీ ఇచ్చే రాజు కాడు. ఏం తీసుకున్నాడు అంటే మీ కుమారులను తీసుకుంటాడు, మీ కుమార్తెలను తీసుకుంటాడు, మీ దాసులను తీసుకుంటాడు, మీ దాస్యులను తీసుకుంటాడు, మీ పొలం పంటను తీసుకుంటాడు, మీ దశమ భాగాలు తీసుకుంటాడు. అంతా తీసుకునేవాడేవాడు. గుర్తుంచుకో ఒక విషయం, ఈ తలుపు ముగించి ముందుకు పోతుంటుండగా ఈరోజు ఏ రాజు నిన్ను ఏలుతూ ఉన్నాడు అనే విషయాన్ని అడుగుతున్నాను. ఏ రాజు నిన్ను ఏలుతూ ఉన్నాడు? మనం యెషయా గ్రంథం 26వ అధ్యాయానికి వెళితే ఒక దినం రాబోతుంది, ఇశ్రాయేలీయుల జీవితంలో కూడా పశ్చాత్తాపడబో దినం ఒకటి రాబోతుంది. చూడండి 26వ అధ్యాయం 13వ వచనమా. యెహోవా మా దేవా నీవుగాక అనేక మంది ప్రభువులు ఏం చేశారట? మమ్మల్ని ఏలారు. వేరు ప్రభులు, మంచి మాట, వేరు ప్రభులు మమ్మల్ని ఏం చేశారట? ఏలారు. ఇది చాలా ప్రీతమైన విషయం. అది 1వ సమూయేలు గ్రంథంలో కూడా మనం చూస్తామనుకుంటాను. సరే, వేరు ప్రభులు మమ్మల్ని ఏం చేశారట? ఏలారు. ఇది ఇశ్రాయేలుకు దుస్థితి. దయచేసి గమనించు. కనుక ఇశ్రాయేలీయులను వేరు ప్రభులు రాజులు ఏలారు, నీవు కాదు. ఎందుకు? బికాస్ దే హ్యావ్ రిజెక్టెడ్ ది కింగ్, ది క్రియేటర్, ది గాడ్ who was ruling, reigning, looking after the welfare of all things of this nation, but they have rejected this king. అందుకనే అల్టిమేట్గా ఒక రోజు వస్తుందట. అందుకే యెషయా గ్రంథం 26వ అధ్యాయం మనం చూసిన ఈ అధ్యాయము ఇది ప్రవచన అధ్యాయం. ఆ దినమున అన్నారే, ఆ దినం ఏ దినం తెలుసా? మీరు ఆయన్ని వరకు రాసుకోండి. జకర్యా గ్రంథం 12వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తాం ఆ దినాన్ని గురించి. ఆ దినమున ఇశ్రాయేలు యూదా కుటుంబాల వారిగా వారు ఏడుస్తారట, ప్రలాపిస్తారట. కనుక ఆ దినం అంటే ఎప్పుడు అనంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండవసారి రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా వచ్చేటప్పుడు ఆ రోజు వారు ఈ మాట అంటారు, ఎంతోమంది ప్రభువులు మమ్మల్ని ఏం చేశారు? వేరు ప్రభువులు మమ్మల్ని ఏలారయ్యా. నీవు కాక ఓ ఈ మధ్యాహ్నం ఇక్కడ కూర్చున్న నీవు, ఈ మాటతో నీ జీవితం అలాగే అనుబంధంగా ఉందా? నిశ్చయముగా ఈరోజు నీ సృష్టికర్త, నీ దేవుడు, ఆయన నిన్ను ఏలుతూ ఉన్నాడా? ఆయన లాలన క్రిందనే ఉన్నావా? లేక లోకపు యుగ సంబంధమైన దేవత సాతానుడు, శనేశ్వరుడు, నీ శరీరం, నీ ఇచ్చలు నిన్ను ఏలుతూ పాలిస్తూ ఆలిస్తూ లాలిస్తూ ఉంటే నీ జీవితం పరిస్థితి ఏంటో ఒక మాట ఇక్కడ జ్ఞాపం చేస్తాను. 1వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 18వ వచనం. ఈ పదం కూడా తెలుగులో మనకు అంత సరిగా లేదు. ఆ దినమున మీరు కోరుకున్న రాజును బట్టి మీరు మొరపెట్టినను యెహోవా మీ మొర వెనుక పోవును. మీరు మొరపెట్టినను
ఇంగ్లీష్లో అంటాడు, యూ విల్ క్రై అవుట్ బికాస్ ఆఫ్ యువర్, నేను ఆ మాట, యూ విల్ క్రై అవుట్. ఎందుకు అంటే యూ విల్ క్రై అవుట్. ఒకరోజు నీ జీవితంలో, నీ బ్రతుకులో యూ విల్ క్రై అవుట్. ప్రియులరా, యవనస్తులు, ఏ వయసులో ఉన్నవాళ్ళైనా ఇక్కడ ఉన్నవారు, ఈ యేసు క్రీస్తు ప్రభు నీకు ఇంకా రాజు కాకపోతే, ఈయన నీ సృష్టికర్త, ఈయన నీకు దేవుడు, ఈయన నీ రాజు. ఈయన లోకానికి హెచ్చించినప్పుడు జకరియా ప్రవక్త 9వ అధ్యాయంలో ఏం చెప్పాడు? ఈ రాజు నీతిపరుడును దీనుడును రక్షణ కలవాడునై నీ యొద్దకు వచ్చుచూ ఉన్నాడు. కాబట్టి వచ్చాడు ఈరోజు, ఈ రక్షణ నీకు తెచ్చాడు, ఈ రక్షణ నీకు ఇచ్చేటటువంటి రాజు. ఒకవేళ ఈ మధ్యాహ్నం నీవు ఇంకా ఆ రాజు తెచ్చిన ఈ రక్షణను, ఆ రాజు తెచ్చిన పాప క్షమాపణను, ఆ రాజు ప్రభువైన క్రీస్తు తెచ్చిన నిత్య జీవాన్ని నీ జీవితంలో నేడు ఇంకా పొందకపోతే, నీ జ్ఞాపం చేస్తున్నాను, 1 సమూయేలు 8:18, యూ విల్ క్రై అవుట్, యూ విల్ క్రై అవుట్. నీవు మొత్తుకుంటావు, ఏడుస్తావు, మొరపెడతావు, ప్రలాపిస్తావు, విలపిస్తావు. ఇది నీ స్థితి గుర్తుంచుకో. ఒకవేళ ఇక్కడ కూర్చున్నవారు, నేను ఖచ్చితంగా అడుగుతున్నాను సూటిగానే, వచ్చావు మందిరానికి, మంచిదే. నిన్ను వచ్చి నీ వ్యక్తిగత జీవితానికి వచ్చి ఖచ్చితంగా, అవును నేను ఎరుగుదును నా ప్రభు అయిన క్రీస్తు నా సృష్టికర్త, ఇప్పుడు ఆయనే నా దేవుడు, ఆయన నా రాజు, నేను ఎరుగుదును, నేను ఆయన్ని అంగీకరించాను. లేకపోతే ఇప్పుడైనా ఇక ఆలస్యం చేయకు, దయచేసి ఈ రాజును నీ సొంత రక్షకునిగా నీవు అంగీకరిస్తే నిశ్చయముగా నీ జీవితంలో ఆయన నిన్ను ఏల్తాడు, పాలిస్తాడు, ఆయన నిన్ను ఆలిస్తాడు, ఆలన చేస్తాడు, ఆయన నిన్ను లాలన చేస్తాడు. ఈ లోకంలో నీకేమీ కొదవండదు. నీవు అనుకోవచ్చు, వైపు నేను ఆయన నమ్ముకుంటే నాకు అది దూరమో ఇది దూరమో, ఇది నష్టమో, అది పోతుందో ఏం పోతుందో, నేను ఇంకేం మానుకోవచ్చు. అవి ఏవి నీకు తృప్తినివ్వవు. అయితే ఈ రాజు నీకు చాలినటువంటి రాజు. సరే, తర్వాత తలంపుకు మనం వెళ్తాం. ఇక్కడ 1వ సమూయేలు గ్రంథం, దయచేసి రండి, 8వ అధ్యాయము 6వ వచనం. 1వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను అని. సమూయేలు దృష్టికి ఏంగా ఉందంటండి? ప్రతికూలముగా ఉండెను అని. ఇప్పుడు ఇశ్రాయేలు సమూయేలు దగ్గరకు వచ్చారు. సమూయేలు ఏమడుగుతున్నారు? మాకు రాజు అంటే అది సమూయేలు దృష్టికి ఎలాగుందంట? ప్రతికూలంగా ఉంది. ఇలాంటి సందర్భం, ఇలాంటి మాట ఇంకొక ఆయన తానే స్వయంగా అన్నాడు. ఇక్కడేమో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు, సమూయేలు తాను అనకపోయినా ఇది సమూయేలు దృష్టికి అలాగుందని. అయితే ఒక వ్యక్తి తన సొంత నోటితో ఈ సంగతిని గురించి మాట్లాడుతూ అన్నాడు. రండి దయచేసి ఆదికాండము 42వ అధ్యాయము 36వ వచనం. 42వ అధ్యాయము 36. యాకోబు వారిని చూచి, మీరు నన్ను పుత్రహీనుగా చేయుచున్నారు, యోసేపు లేడు, షిమ్యోను లేడు, బెన్యామీను కూడా తీసుకొని పోదురు, ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నవని. కాబట్టి ఇవన్నీ ఎలాగున్నాయంటండి? నాకు ప్రతికూలముగా ఉన్నాయి. కాబట్టి సమూయేలు ఇన్ని సంవత్సరాల పని పరిచర్య వృద్ధుడైపోయిన ఈ పరిస్థితిలో వాస్తవానికి తనకి ఇది ప్రతికూలంగా ఉండడం అనేది, అలాగే వృద్ధుడైన యాకోబు తాను ఇలాంటి పరిస్థితి తనకు ప్రతికూలంగా ఉండడం అనేది ఏమాత్రం ఆహ్వానించదగింది కాదు. అంతేకాదు, ఒకవేళ వృద్ధులనే మాటే కాదు, మన రక్షించబడిన క్రైస్తవ జీవితంలో ఎన్నో పర్యాయములు ఇలాంటి పరిస్థితులు కూడా మనం వెళ్ళవలసిన వారంగా ఉన్నాం.
కాబట్టి ఇంట్లో వారే కొన్నిసార్లు ఒక మాట అంటారు, అది మనకు ప్రతికూలంగా ఉంటుంది. లేకపోతే తోటివారు కొన్నిసార్లు అలా మాట్లాడతారు, అడుగుతారు, అది మనకు ప్రతికూలంగా ఉంటుంది. అంతేకాదు సంఘములో సమాజంలో కూడా కొన్ని పర్యాయములు ఇలాంటి పరిస్థితులు ఉన్నా మనం వెళ్ళవలసి వస్తూ ఉంటాం. కాబట్టి మనకు అనుకూలం కానీ ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మన జీవితాల్లో అది మనకు కష్టమును ఆయాసమును కలగజేసేది. అందుకే ఇంకొక భక్తుని కూర్చుని ఆయన మీకు జ్ఞాపం చేస్తే ఆ పదం కూడా వస్తుంది. కీర్తన గ్రంథం 73వ అధ్యాయము, దయచేసి రండి. 73వ కీర్తన 14 నుంచి 17 వచనాల వరకు మీరు గుర్తుంచుకొని తర్వాత చూడండి. కానీ ప్రస్తుతానికి 73వ కీర్తన 14, దినమంతయు నాకు బాధ కలుగుతున్నది అని. ఇక్కడ ఇంగ్లీష్లో ఈ పదం వాడాడు, స్ట్రికన్. అదే స్ట్రికన్ అంటాడు. ఐఎమ్ స్ట్రికన్ హోల్ డే. దినమంతా కూడా నేను కొట్టబడుతూ ఉన్నాను. స్ట్రికన్ అనే మాట నేను పూర్తి ఖచ్చితమైన మీనింగ్ కోసం డిక్షనరీ చూస్తే కొట్టబడడం అని ఉంది. కాబట్టి భక్తుడు ఆసాపు మనకు తెలుసు, ఆయన మాటలు బట్టి తన జీవితాన్ని గురించి ఏం మాట్లాడాడో. నేను కడుక్కొన్నాను, హృదయం శుద్ధి చేసుకొని ఉన్నాను, ఇంత భక్తిగానే జీవిస్తున్నాను, అయితే దినమంతా నేను కొట్టబడుతూ ఉన్నాను. ఏదో కొన్ని తలంపులు తన వ్యక్తిగత జీవితంలో ఇతరులను చూచినప్పుడు ఆ సంగతులన్నీ నిశ్చయంగా తన జీవితంలో కొట్టేవిగా బోధపరిచేవిగా కనపడుతూ ఉన్నట్లు మనకు అర్థమవుతూ ఉంది అని. 17వ వచనం చివరి భాగానికి వస్తే చివరి పంక్తి, ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండేను. కాబట్టి ఇప్పుడు మనం చెప్పాలి, సమూయేలు జీవితంలో కూడాను ఇశ్రాయేలు ఏమైతే అడిగారో ఆ సంగతి సమూయేలుకు ఆయాసం కలదు. ఆ సంగతి సమూయేలుకు ప్రతికూలమైందిగా, ఆ సంగతి సమూయేలు మనసును హృదయంలో దంచేదిగా కనపడుతుంది. ఆల్రెడీ మనిషి కొట్టబడ్డాడు. ఎందుకు? ఇశ్రాయేలు పెద్దలు వచ్చి నీ కొడుకులు ఎవరు కాదు, నీలాంటి వాళ్ళు కాదయ్యా అన్నారు. మన పిల్లలు కూర్చి ఎవరైనా తల్లిదండ్రులుగా మన దగ్గరకు వచ్చి ఏందయ్యా నీ కొడుకు కూతురు పనికిమాలోళ్ళు అంటే మన మనసు అంతా చివుకుమంటాయి కదా. కాబట్టి ఈ మనిషి అంతేకాదు, ఈయన న్యాయపతులుగా వాళ్ళిద్దరిని పెడితే వాళ్ళు మా వద్దు న్యాయపతులని రిజెక్ట్ చేశారు. కొడుకులు రిజెక్ట్ చేయబడిన వారు. ఇప్పటికే తన మనసులో తన హృదయంలో బహుగా కొట్టబడిన వాడుగా కనపడతాడు, బాధ అనిపించేవాడు కనపడతాడు. దానికి తోడు ఇప్పుడు వీళ్ళు వచ్చి మాకు ఇంకొక రాజును అనేటప్పటికీ ఈ మనిషి ఎంత బాధతో, ఎంత కొట్టబడినవాడుగా, ఎంత ఆయాసంతో తన జీవితంలో ఉన్నాడు. ఈ పదాలన్నీ పదే పదే నేను ఎందుకు వాడుతున్నాను తెలుసా? అనేక సందర్భాల్లో మన హృదయం, మన జీవితం ఇలాంటి వాటి గుండా వెళుతూ ఉంటుంది. కాదని ఎవరూ చెప్పలేం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆసాపు ఏం చేశాడనే విషయానికన్నా మనం వస్తే కనుక, అప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలానికి వెళ్ళాను. ఐ వెంట్ ఇన్ టు ది శాంక్చురీ ఆఫ్ గాడ్. అది 73వ కీర్తన 14-15 వచనాల్లో మనం చూసాం. ఐ వెంట్ ఇన్ టు ది శాంక్చురీ ఆఫ్ గాడ్ అంటే ఇలాంటి పరిస్థితి ఆ వ్యక్తిని ప్రభు అయిన దేవుని సన్నిధికి తరిమినట్లుగా మనం చూసాం. అవును, నిశ్చయంగా అది ఎంతో మంచి అనుభవమే. ఇంకెక్కడికి పోలే, ఇంకెవరి దగ్గరికి పోలే, లేకపోతే వారి మీద ఇంకేదో కాని రీతిగా మాట్లాడినటువంటి వాడు కాదు. అర్థమైందా? నేను సమూయేలు దగ్గరకు వచ్చినాం. 8వ అధ్యాయము 6వ వచనం. వారు వచ్చి మాకు రాజును నియమించమని అడిగినందుకు సమూయేలు ఏం చేశాడంటే, అప్పుడు చూడండి ఆ చివరి మాట, ఆయన ప్రతికూలంగా ఉన్నాను కనుక సమూయేలు యెహోవాకు ప్రార్థన. అందరూ చెప్పండి నాతో పాటి, సమూయేలు యెహోవాకు ప్రార్థన చేశాను. ఓ దేవునికి స్తోత్రం. ఇది మనకు ఒక మంచి ఎగ్జాంపుల్, ఇది మనకు ఒక మంచి ఉదాహరణ. ఇలాంటి పరిస్థితులు మనం వెళ్తామని చెప్పినప్పుడు మనమేం చేయాలి? సమూయేలు ఏం చేశాడో మనం అది చేయాలి. అది చేయకుండా
కొన్నిసార్లు తొందరపడతాం. అందుకే దావీదుడు మోషే జీవితంలో ఒక్క తలంపు జ్ఞాపం చేస్తాను. ఏంటి ఆ తలంపు అనంటే, సంఖ్యాకాండంలో 20వ అధ్యాయంలో ఇలాంటి పరిస్థితిని దావీదుడు మోషే ఎదుర్కొన్నాడండి. సంఖ్యాకాండం 20వ అధ్యాయము 2వ వచనం. సార్ మోషే అహరోనులకు విరోధముగా ఏమైనారంటే అండి, వారు పోగయ్యారు. ఇంకా 6-10 వచ్చిన 6వ వచనం కూడా చదవండి, మంచిది. చాలా మంచి పని చేశారు. ఆసాపు చేశాడు. దానికంటే ముందే ఎవరు చేశారు? మోషే సమూయేలు ఇద్దరు ప్రత్యక్షం గుడారం దగ్గరికి పరిగెత్తుకొని పోయినారు. అంటే ఇది ఏం చూపిస్తుంది? పరిశుద్ధ స్థలం, ప్రత్యక్ష గుడారం, దట్ ఈస్ ది డ్వెల్లింగ్ అండ్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆ దేవుని సన్నిధానికి వారు వెళ్ళారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే 10వ వచనం ఏం జరిగింది చదవండి. చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినండి, మేము ఈ బండలో నుంచి మీ బండలో నుంచి మేము మీ కొరకు నీళ్లను రప్పించాలనా? దావీదుడు తొందరపడ్డట్టున్నాడు. ఓ రిబెలియస్ పీపుల్, ఇంగ్లీష్లో రిబెలియస్ పీపుల్, ఇంగ్లీష్లో ఓ రిబెల్స్ అని అన్నాడు. 106వ కీర్తనలో ఏమైంది తెలుసా? 106వ కీర్తన గ్రంథం 32వ వచనం. 106వ కీర్తన 32వ వచనం. వారు ఆయనకు కోపం పుట్టించిరి, కావున వారి మూలంగా మోషేకి ఏం కలిగిందంట? ఇందాక చెప్పాను కదా, ఆసాపుని గురించి బాధ, సమూయేలు గురించి బాధను గురించి చెప్పుకున్నాం కదా. అయితే తర్వాత ఏమన్నాడంటే మోషే, చదువు నెక్స్ట్. అతను ఆత్మ మీద తిరుగుబాటు చేయగా ఏం చదువుతున్నావు నువ్వు? పెదవులతో కాని మాట పలికి. అంటే అతని ఆత్మ మీద అన్నప్పుడు ఇక్కడ ప్రభు అయిన దేవుని ఆత్మ మీద కూడా వారు తిరుగుబాటు చేశారు. అదే సమయంలో అది మోషేకు విరోధంగా ఉంది. అప్పుడు మోషే ఏం చేశాడంటే పెదవులతో కాని మాట పలికాడు. చాలా నష్టపోయాడు. ఇక నేను ఒక మాట మీకు జ్ఞాపం చేయకూడుతున్నది ఏంటి అంటే, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇవన్నీ మనకు బుద్ధి కలడానికే వ్రాయబడ్డాయి. అందుకనే తొందరపడక మనము పరిగెత్తవలసిన స్థలం మనకు ఒకటి ఉంది, ప్రభు సన్నిధి, ప్రార్థన. కాబట్టి సమూయేలు అలాగ చేశాడు. మోషే, సమూయేలు, దానియేలు, యోబు వీళ్ళు ప్రార్థనా పరులని బైబిల్లో మనం చూస్తాం. కానీ సమూయేలు మోషేలాగా లేడని చెప్పాలి. ఒకవేళ ఆ రోజు మోషే అట్లా చేశాడు కాబట్టి సమూయేలు జాగ్రత్త పడ్డాడేమో మనకు తెలియదు. ఈరోజు ఇవన్నీ జరిగినాయి. మనం వింటుంటే మనం ఇంకెంత జాగ్రత్త పడాలి. ప్రభువా, పరిస్థితులు నా జీవితంలో నాకు ప్రతికూలంగా, నాకు బాధకరంగా, నన్ను కొట్టేవిగా, నాకు ఆయాసకరంగా ఉన్నప్పుడు నా ఇంట్లోనో ఒంట్లోనో వెలపటో బయటో ఇంకెక్కడో ఏమో, అయితే నా వైఖరి ఏమిటి అంటే సమూయేలుకు వలె నీ సన్నిధికి, మోషే అహరోనుకు వలె ప్రత్యక్ష గుడారం దగ్గరికి పరిగెత్తిపోవడం, ఆసాపుకు వలె పరిశుద్ధ స్థలానికి చొరబడడం, నీ సన్నిధే నాకు శరణ్యం. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రార్థన చేశాను. ఈ ప్రార్థన అనే మాటకు నేను ఇంక 2 పదాలు కలిపి ముగించేస్తా. ఏంటి అంటే, ప్రార్థన గురించి బైబిల్లో మనం గమనించినట్లయితే కనుక ప్రార్థన ఇది సంథింగ్ రోలింగ్ అవే. అంటే ప్రార్థించే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే తన బాధను, తన సమస్యను ఎవరికి ప్రార్థన చేస్తున్నారో ఆయన మీదకి దొర్లించేయడం. అందుకే పేతురున్నాడు 1 పేతురు 5వ అధ్యాయంలో, మీ చింత యావత్తు ఏం చేయండి. తర్వాత పేతురున్నాడు ప్రార్థన గురించి సందర్భంలో కూడా మాట్లాడుతూ ఆయన అంటాడు కదా,
ఏమని? మీ సహనం సకల జనులకు తెలియబడినప్పుడు దేని గురించి మీరు చింతపడకూడి ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞతాపూర్వకంగా మీ దేవునికి తెలియజేయండి. ఆయనకు చెప్పండి. కాబట్టి ప్రార్థన అనేది ఏంటంటే తాను తన మీద ఉంచుకోలేక రెండవది దొర్లించి వేస్తున్నాడు. చాలాసార్లు రక్షించమన్న ప్రజలు ఇలాంటి పరిస్థితి ఉన్నా మనం వెళ్ళేటప్పుడు ఇలాంటి సంగతుల చేత సతమతమవుతూ మన మీదనే మన్నెత్తి మీదనే మన మీదనే పెట్టుకుంటూ ఉంటాం. అక్కర్లేదు. ఇదిగో సమూయేలు ఏం చేశాడో చూడు. వెళ్ళి ప్రభు సన్నిధికి ప్రార్థనలో తన భారం ఆయన మీద నెట్టాడు. 55వ కీర్తన 22వ వచనం, నీ భారము యెహోవా మీద త్రో ది బర్డెన్ అపాన్ ది లార్డ్, త్రో దిస్ ప్రాబ్లం, ఈ సమస్యను ఆయన మీద నెట్టేసి అది సమూయేలు చేశాడు. రెండవది ఇంకో మాట చెప్పాలి. ప్రార్థన అనేది ఒక వ్యక్తి యొక్క నమ్మకాన్ని చూపిస్తుంది. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడంటే ఎవరికి ప్రార్థన చేస్తున్నాడో ఆయన నమ్మకాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితిలో ప్రభువును నమ్మిక ఉంచాలి. ఇంకో మాట, ప్రార్థన చేసే వ్యక్తి మరొక మాట పనిచేస్తున్నాడు. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 7వ వచనంలో, నీ నామమును బట్టి మొరపెట్టువారు నిన్ను ఆధారం చేసుకుంటగా, ప్రభును ఆధారం చేసుకో, నీ మీద నువ్వు ఉంచుకోకు. ఈ సమస్య ఇబ్బంది నీకే కష్టం, మనసు కష్టం కలుగజేస్తుందో అటు వెళ్ళు ప్రార్థనలో విశ్వాసంతో, తర్వాత మరి ప్రార్థనాపూర్వకంగా ప్రభును ఆధారం చేసుకొని ఆయన మీదకి దొర్లించేసేయి. అది సమూయేలు చేసిన పని. ఇక్కడ అలాగూ చేయడానికి ప్రభు మనకును నేర్పించునుగాక. కలతపడకు, తొందరపడకు, నోరు జారకు, సహనమును ఓపికను కలిగి ఉందాం. తద్వారా మన జీవితాల్లో నష్టం లేకుండా మనం జాగ్రత్తగా ముందుకు పోగలుగుతాం. 1వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం, దయచేసి రండి. 1వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం, వారు నన్ను విసర్జించి ఇతర దేవతలు పూజించి నేను ఐగుప్తులోంచి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయించు వచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీడలో జరిగించుతున్నారు. వారు చెప్పిన మాటలను వచ్చినంత ఆ చివరి భాగమే. అప్పుడు దేవుడు సమూయేలు ప్రార్థనకు జవాబిచ్చాడు. ఏం జవాబిచ్చాడు? సమూయేలు, నిన్నే కాదు నన్ను వారు విసర్జించారు, కాబట్టి నువ్వేం చేయంటే వారి మాట వినుము అని అన్నాడు. వారి మాట విను. చాలాసార్లు ప్రభు అయిన దేవుడు ఆయన ఏమీ బలవంతం చేసేవాడు కాడు. సమూయేలు బాధపడుతున్నాడు. సమూయేలుకి ఇలాంటి అలవాటు ఉంది. నేను ఇంకో సందర్భం తర్వాత జ్ఞాపం చేస్తున్నా. ఏంటంటే తర్వాత అంటే ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత 1వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయాలు వినండి జాగ్రత్తగా. మీరు తర్వాత చూసుకున్నారు. రెఫరెన్స్ రాసుకోండి. 15వ అధ్యాయంలో చివరి వచనాల్లో సమూయేలు సౌలును గూర్చి ఏడుస్తూ ఉన్నాడట. దేవుడు అన్నాడు, హౌ లాంగ్ యు వీప్ ఫర్ ది పర్సన్ హూమ్ ఐ హావ్ రిజెక్టెడ్. నేను విసర్జించిన సౌలును గూర్చి నీవు ఎంతకాలము దుఃఖిస్తావయ్యా? ఎంతకాలం ఇంకా దుఃఖపడుతుంటావు? కాబట్టి సమూయేలుకి అలవాడు, పాపం బాధపడుతున్నాడు. అప్పుడు ఇక్కడ నేను ఇంకో మాట కూడా ముందు చెప్పడం మంచిదే. ఒక్కో రీతిగా చూస్తే సమూయేలుని దేవుడు ఏం చేస్తున్నాడట? ఓదారుస్తున్నాడని కూడా చెప్పాలి. ఏమో చేస్తున్నాడు అని చెప్పండి? ఓదారు. నీవేమో నిన్నే తృణీకరించారు నువ్వు అనుకుంటున్నావు. సమూయేలు నన్ను కూడా నాలంటాడు ఇంకొకరు ఉన్నాడా? అయితే పర్వాలేదు. విందా? ఈ ప్రభు ప్రకారం ఓదార్చనం మనం చూస్తాం. అయితే అంతేకాకుండా ఇప్పుడు ప్రభు సమూయేలుతో ఒక మాట అన్నాడు, వాళ్ళు చెప్పిన మాట ఏమి విను, చెయ్యి, వాళ్ళు చెప్పినట్టే చేసి అన్నాడు. ఒక మాట చెప్తాను నేను. 106వ కీర్తనలో 15వ వచనంలో దేవుని దగ్గరికి మనం వెళ్దాం. ఈ సందర్భం తీసుకొని 106వ కీర్తన 15వ వచనం, వారు కోరినది ఆయన వారికి ఇచ్చాడట. వారు కోరింది ఆయన వారికి ఇచ్చాడు. నేను ఒక మాట చెప్పునా ఇక్కడ,
ఎప్పుడైతే మన జీవితంలో we keep on insisting దేవుని దగ్గర ఇది కావాలా ఇది కావాలా ఇది కావాలా అంటూ ఉంటే అప్పుడు ప్రభు ఏమంటాడంటే ఓకే కావాలంటే తీసుకొని నేను పక్కకు పోతానంటాడు. అర్థమైందా? ఓకే కావాలంటే తీసుకో నేను ఊరుకుంటాను నేను. ఆవిడ ఇశ్రాయేలు అరణ్యంలో ఆహారం అడిగారు, మాంసం అడిగారు, అది అడిగారు, ఇది అడిగారు, ఏమో అడిగారు. వాళ్ళకేం తక్కువ లేదు, సమృద్ధి ఉంది. అయినా వాళ్ళకు ఆశ పెరిగింది. అది తినాలా, ఇది తినాలా, ఇది కావాలా, అది కావాలా. అప్పుడు ప్రభు అన్నాడు సరే కానీ తీసుకోండి అని వదిలేసేసాడు. వదిలేసేస్తే వాళ్ళకి ఇచ్చాడు, వాళ్ళకి కావాల్సిన కోరిందంతా వాళ్ళకి ఇచ్చాడు. అయితే తర్వాత ఏమైందో మనకు తెలుసు కదండి. అది వారి నోర్లలో ఉండగానే తెగులు పుట్టుకొని వచ్చిందంట. అంటే ఇది వారికి నష్టమే కానీ వారికి ఏమాత్రం, ఈ మాట వాడుతున్నాను గమనించిన దయచేసి, మన జీవితాలలో ప్రభు మన కొరకు ఏర్పాటు చేసింది కాకుండా మాకు ఇది కావాలా అది కావాలా అని చెప్పేది ప్రభు అనుమతిస్తాడు, ఇస్తాడు కూడా. అయితే అది మనల్ని హర్ట్ చేస్తుంది, అది మనకు హానిని కలగజేస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన విషయమే కదండి. అందుకనే జాగ్రత్త ఉండడం ఎంతైనా అవసరం. అందుకే సమూయేలుతో అన్నాడు, ఎందుకు వాళ్ళు అడుగుతున్నారు కదా ఇచ్చేసి అన్నారు. మనకు తెలుసు తర్వాత సమూయేలు ఎలాంటి వాడు. ఇందాక చెప్పుకుంటూ వచ్చాం కదా, ఏం చేస్తాడు, వాళ్ళు కోరిన రాజు ఏం చేశాడు తెలుసా? లాక్కోవడం తప్ప ఇచ్చేదేమీ లే. అదే గుర్తుంచుకుందాం మన జీవితంలో. కనుక అది చివరికి సౌలు వారి సొంత హానికే కానీ వారు ఆశించిన ప్రకారం ఏమి జరగలేదు, కానీ వారికి చివరికి వారికి నష్టమే జరిగినట్లుగా మనం చూస్తాం. అందుకని ఈ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. నువ్వు అనుకోవచ్చు కొన్నిసార్లు, నేను ఎంతగానో అడిగాను నాకు దొరికింది అని. ఎంతగానో అడిగావు, నీకు దొరికింది ఎందుకు? నువ్వు ఒకటేమని పీడిస్తుంటే సరే పో అన్నాడు దేవుడు. అది నీ నష్టానికి సొంత హానికే కారణమవుతుంది. కానీ జాగ్రత్తగా మనం ఉండమనేది ఎంతైనా అవసరం. తర్వాత రెండు దయచేసి ఇక నేను మరొక మాట మరి చెప్పి ముందుకు వెళ్తాను. ఈ 1వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనంలో 2 సార్లు తెలుగు బైబిల్లో ఒకే పదం వాడాడు, కానీ ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం వెళితే వేరు పదాలు వాడాడు. అది 8వ అధ్యాయము రండి. 7వ అధ్యాయంలోనేమో నన్నే విసర్జించి ఉన్నారు. 7వ వచనంలోనేమో వారు నన్ను, అయితే 2 సార్లు విసర్జించారు అని వాడాడు ఇక్కడ. కానీ 8వ వచనం ఇంగ్లీష్ బైబిల్లోకి వస్తే కనుక ఇంకో పదం వాడా, ఫర్సేకెన్ మీ అన్నాడు. ఫర్సేకెన్ అనేది ఏమిటి అనంటే మర్చిపోవడం అని అర్థం. మర్చిపోవడం కాదు, విడిచిపెట్టాం. ఫర్గివ్, ఫర్గెట్, ఫర్సేక్ అంటే దాన్ని విడిచిపెట్టం కొద్దిగా. అయితే దీనికి హోషేయ గ్రంథం 9వ అధ్యాయంలో ఇలాంటి పదమే వాడాడు. 1వ వచనంలో హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం త్వరగా చదువుతారు ఎవరన్నా ఒకరు? నీవు నీ దేవుణ్ణి ఏం చేసావట? ఇంగ్లీష్లో ఏముంది? కాబట్టి నీ దేవుని దగ్గర నుంచి నీవు ఇలాగ వెళ్ళావు. ఇక్కడ వాడాడు ఒక పదం ఏంటి అని అంటే, ఫార్ యూ హ్యావ్ మిస్లైడ్ యువర్ గాడ్. దయచేసి గమనించాను, ఆ పదం చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడేమో 1వ సమూయేలు 8వ అధ్యాయం 8వ వచనంలో ఫర్సేక్ అనేది వాడాడు. కానీ హోషేయ 9వ అధ్యాయం 1వ వచనంలో అలాగ హోషేయ గ్రంథంలో ఇంకో 2 వచనాలు ఇప్పుడు ఇంకా ఎన్ని పోవడం లేదు. యూ హ్యావ్ మిస్లైడ్ యువర్ గాడ్ అంటే రక్షించమన్న క్రైస్తవ జీవితంలో మనము ప్రభువైన దేవుని తృణీకరించడం ఒకటి, విసర్జించడం. రెండవది ప్రభువైన దేవుని మర్చిపోవడం. చాలాసార్లు ఆయన మర్చిపోయాడని ఫిర్యాదు చేస్తూ ఉంటాం. అదే యెషయా 49వ అధ్యాయంలో యెహోవా నన్ను మర్చి ఉన్నాడు, ఆయనను విడిచిపెట్టి ఉన్నాడు అన్నారు. ఆయన మర్చిపోడు, ఆయన ఎవరిని విడిచిపెట్టాడు, ఎప్పుడూ విడిచిపెట్టాడు. ప్రభు అన్నాడు, అదేంటి నిన్ను నా అరచేతిలోనే చెక్కి ఉన్నా. మర్చిపోయి ఉంటే మనమే, విడిచిపెట్టి ఉంటే మనమే విశ్వాసంగా.
కాబట్టి దాని గురించి ఈ పదవి నేను జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ మిస్లేయింగ్ గాడ్, అంటే దేవుని ప్రక్కకు నెట్టడం, దేవుని ప్రక్కకు అది ఇక్కడ యాక్చువల్గా జరిగిన మాటే. కాబట్టి వారికి ఇంకొకటి కావాలని అతను రావడానికి ఇక్కడ ఉన్నటువంటి ఈయనను ఏం చేస్తున్నారట, ప్రక్కకు నెడుతున్నారు. దే హ్యావ్ జస్ట్ ఇగ్నోర్డ్ గాడ్. వారు దేవునిని వారు మైమర్చారు, ఇగ్నోర్ చేశారు. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. అందుకనే మన జీవితాలలో ప్రభుని ఎప్పుడూ కాదనక ఆయన మనకు సర్వంలో సర్వమైనాడు సంగతి మనసులో ఉంచుకొని అన్ని విషయాల్లో ఆయనకు ఆయన స్థానం ఆయనకు మనం జాగ్రత్త పడడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎప్పుడు కూడా ప్రభుని మనం ఇగ్నోర్ చేయక, ఆయనను మర్చిపోక, ఆయనను విడిచిపెట్టక మనం ఆయన హత్తుకొని మన జీవితాల్లో ఉండమనేది. ఎందుకు మనం ఆయన విడిచిపెడతాం, ఎందుకు ఆయన మనం మర్చిపోతాం? కొన్నిసార్లు ఆయన గురించి జ్ఞాపకం లేక వాక్యంలో బైబిల్లో కొన్ని వాక్యాలు, కొన్ని తలంపులు, లేక ఎప్పుడైనా అక్కడ ఇక్కడ మనం విన్న బోధల్లో కొన్ని తలంపులు మన మనసుకు రావడానికి కూడా మనం ఇష్టపడం. అవి రాకుండా ఉండాలి అని ప్రయత్నం కూడా చేస్తాం. కొన్నిసార్లు పదే పదే ప్రభుత్వం ఆత్మ ద్వారా లేక మన మనస్సాక్షి మనకు జ్ఞాపం చేస్తున్నా కూడా ఏదో ఒక రీతిగా అవి జ్ఞాపకానికి రాకుండా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వీ వాంట్ సంథింగ్ ఎల్స్, మనకు ఇంకేదో కావాలి కాబట్టి ఇది మాత్రం మనసు కూడా రానియం. ఇది చాలా మరి ప్రమాదకరమైన విషయం. అది మాత్రం ఆశీర్వాదకరమైనది కాదు. కాబట్టి వారు నన్ను విడిచిపెట్టి ఉన్నారు అనే మాట, మరచి ఉన్నారనే మాట, వారు నన్ను ప్రక్కకు తోసేశారు. కొలస్సీ 1వ అధ్యాయంలో ఒకే మాట నేను జ్ఞాపం చేసే 18వ వచనంలో, ఆయనకు అన్నిట్లో ప్రాముఖ్యము కలుగు నిమిత్తం క్రీస్తును సంఘమునకు శిరస్సునుగా ఏం చేశాడట, నియమించాడు. కాబట్టి గాడ్ హ్యాత్ అపాయింటెడ్ క్రైస్ట్ యాజ్ ది హెడ్ ఆఫ్ ది చర్చ్ ఇన్ ఆర్డర్ హీ షుడ్ హ్యావ్ ప్రీఎమినెన్స్ ఇన్ ఆల్ థింగ్స్. అన్ని విషయాల్లో ఆయనకు ప్రాధాన్యత కల నిమిత్తమై ఈరోజు ఆయన మన ప్రభు, ఆయన మన రాజు. నేను ముగింపులో ఈ మాట జ్ఞాపం చేసి ముగిస్తాను. 8వ అధ్యాయం 1వ సమూయేలు గ్రంథం, దయచేసి రండి. 9వ వచనం, 1వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడుగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయము. ఇంకెందుకు, నువ్వేమో సమూయేలు చెబితే వాళ్ళు చెప్తున్నారు కదా, అడుగుతున్నారు, పెట్టేసే వాళ్ళకు ఒక రాజుని పెట్టేసే అంటే మళ్ళీ చివరికి పోయిన తర్వాత వాడు ఎటాంటోడు అవుతాడో ఏం చేయమన్నాడు, ఇంకెందుకంట ఇంత చేస్తున్నా ఈ ప్రజల పట్ల దేవుని యొక్క శాంతం, దీర్ఘశాంతం ఎలాంటిదో చూసారా? ఇంత చేస్తున్నా ఈ ప్రజలు దేవుని కనికరం ఎలాంటిదో చూసారా? ఎందుకు అంటే ఆ రాజు ఎలాంటి వాడు అవుతాడో వాళ్ళకి. కాబట్టి ఒక మాట చెప్పాలా, సెలవులో యేసుప్రభుని వీరేమి చేయుచున్నారో వీరికి. కాబట్టి ఇశ్రాయేలు గురించి కూడా ప్రభు అదే అనుకుంటున్నాడేమో. సమూయేలు వాళ్ళు ఏం అడుగుతున్నారో వాళ్ళకి అసలు అర్థం అవుతున్నట్లేదు. అంటే తెలియని అమాయకత్వం అన్నట్టుగా ప్రభు వారి మీద ఇంకా జాలిపడమా? అంతేకాదు, నేను ఇంకో మాట జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. వాళ్ళకి తెలియపరచు రాదు అన్నప్పుడు God was giving an opportunity to make right choice in their lives. వారి జీవితాలలో సరైన ఎన్నిక చేసుకోవడానికి ఇంకొక అవకాశాన్ని ఇస్తున్నారు. అర్థమైంది కదండి మీకు? వీడు ఇలాంటాడో వాళ్ళకి తెలిస్తే అవునా అయితే వాడు మాకు వద్దులేని అంటారేమోనని ఏం చేశారట సమూయేలు వాళ్ళకి చెప్పు, వాడు ఎలాంటి వాడు అవుతాడు. మనం కూడా చెప్తానే ఉంటాడు. మనం ఇలాగ అన్నా చేస్తున్నా కూడా మన బుద్ధిహీనతనో మతిహీనతనో ప్రభు ఎరిగి మన యందు ఆయన శాంతం వహించుచు ఆయన ఏం చేస్తాడంటే
ఏం కోరుకుంటున్నామో, ఏం ఎన్నుకుంటున్నామో, అది మన జీవితానికి ఎలాగుంటుందో అనేది ప్రభు మనకు తెలియపరచమనేది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ది వెరీ లవ్ ఆఫ్ గాడ్, ది వెరీ లాంగ్ సఫరింగ్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ అస్. మన ఇలా ఆయన ప్రేమ, ఆయన దీర్ఘశాంతం. అందుకు చెప్పాడు. అయితే ఇప్పుడు వీళ్ళ రియాక్షన్ ఎలాగుందో చూడండి దయచేసి. 9వ అధ్యాయం 20వ వచనం, 19వ వచనం. ఆయనను జనులు సమూయేలు యొక్క మాట చెవిని పెట్టనల్లగా ఆ లాగున కాదు, జనములు చేయి రీతిని మేము చేయనట్లు మాకు రాజు కావాలి. ఈ పదం మీరు గమనించారు కదా, ఇందాక ఆరాధనలో కూడా ఆ పదానికి వచ్చి విన్నాం కదా, మరియు అనే మాట. ఈ పదాలు చాలా ప్రాముఖ్యమైనవే, ఈ లింక్ వర్డ్స్ అన్నమాట ఇవన్నీ. ఇక్కడ 19వ వచనంలో అయినను అంటే తెలియపరిచే. ఇక వారు అమాయకులు కాదు, వీడు ఎలాంటి వాడు కాకపోతాడో వాళ్ళకు ముందే దేవుడు స్పష్టంగా చెప్పాడు. అయినా కూడా దేవుడేమో ఆయన హృదయం కనికరంతో కంపించిపోతుంటే వీళ్ళ హృదయం కాఠిన్యంతో నింపబడింది. ఇక్కడ కూర్చున్న మనం ఒకసారి తల మన జీవితాలు కనిపించు. ఏం మాట్లాడుతున్నాడు దేవుడు, ఏది వద్దంటున్నాడు, ఏది నాకు సరైనది కాదంటున్నాడు, ఏది దేవుని ఎన్నిక నా జీవితంలో కాదని నాకు చూపిస్తున్నాడు. ఆయన నన్ను హెచ్చరిస్తున్నాడు. ఇది కేవలం ఆయన ప్రేమ, దీర్ఘశాంతం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో నేను నా హృదయం కఠినం చేసుకోవడం కాదు, హృదయం మెత్తం చేసుకొని చెప్తాను ఒక మాట, ప్రభా నిశ్చితం నా ఇల్లు నువ్వు జరిగించని నేను చెప్తా. ఈ తీర్మానం మా జీవితంలో చేసుకున్నాను. అట్లు చేసి నూతనంగా ప్రభు మనం సమర్పించుకొని యోగ్యంగా ప్రభు యొక్క బలలో మనము పాలు పొందాం. ప్రార్థన చేసుకుందాం.